నమస్తే తాత. నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగానే ఉన్నా. మీ పేరు? శివరామ్ రెడ్డి. ఏ ఊర్లో ఉంటారు? ఈ ఊరే. ఓకే, వ్యవసాయం చేస్తుంటారు? వ్యవసాయమే. పొలం ఉందా? పొలం ఉంది. ఎంత ఎకరాలు ఉన్నాయి? నాకు మా కొడుకు పేరు 2.5 ఉంది, కోడల పేరు 1 ఎకరం ఉంది, నాకు పావు తక్కువ 2 ఎకరాలు ఉంది. ఓకే, రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పడిందా మరి? పడ్డది. ఎంత పడ్డది? ఎకరాకు 6,000 వచ్చిందా మరి? వచ్చినాయి. సీజన్ ముందే డబ్బులు వేసారు అకౌంట్లో, ఎలా అనిపిస్తుంది? వచ్చే నెల వేసేది ముందే వేసిండు. అవునవును, ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మాకు మంచిగానే. మీకు మంచిగా ఉంది? మాకు మంచిగానే ఉంది. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. ఎలా ఉన్నాయి? వండుకుంటున్నారా మరి? ఇక ఇచ్చినాక వండుకోకపోతే ఏం చేస్తామమ్మా? వండుకుంటున్నాం. బాగుందా తినేదానికి అంతా? ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్. ముందు ఎంత వస్తుండే కరెంట్ బిల్లు? వచ్చు కారింతిరి 500, 600, 400 ఇట్లా వచ్చు. ఇప్పుడు మొత్తం ముత్తని. ఓకే, అంటే మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, బస్సు. మీ ఇంట్లో వాళ్ళు మహిళలు ప్రయాణిస్తున్నారా? ఇక పోయినప్పుడు ఆధార్ కార్డు తీసుకొని పోతారు, వస్తారు. ఎలా ఉంది వాళ్ళకు? మంచిగానే ఉంది కదమ్మా. చార్జెస్ ఇవ్వాల్సింది వచ్చేగా మీరు. ఓకే, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే ఉండాలంటారా ముఖ్యమంత్రిగా? మాకు ఆయనే ఉండాలనిపిస్తుంది నాకు. ఎందుకంటారు అట్లా? మాకు మంచిగా చేస్తుండు కదా, అన్ని పథకాలు మంచిగా చేస్తుండు. నాకు రైతు రుణమాఫీ చేసిండు, రైతు బంధు ఇస్తుండు, బియ్యం ఇస్తుండు. ఇందిరామ్మ నాకు ఇండ్లు ఉన్నాయి కదమ్మా, ఇక ఇందిరామ్మ ఇల్లు మాకెందుకు, లేని వాళ్ళకి ఇయ్యను. ఇస్తున్నారా లేని వాళ్ళకి? మరి మీ రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు మాపోయింది నాకు. నా కొడుకు కూడా మాపోయింది 1,00,000. తక్కువ మా కోడలకు ఉన్నాయి కానీ మాపి కాలేదు. అవి కాకుండా సరే ఇద్దరికైతే మాపోయినాయి కదా. Subscribe us and press the bell icon for more interesting updates.